ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం అనేది అంత సామాన్య విషయమేం కాదు. అందులోనూ హీరోయిన్ గా ఛాన్స్ దొరికితే అంతకన్నా అదృష్టం వేరే ఉండదు. అలాంటిది సినిమాలో నటిస్తూనే తనకు నచ్చిన ఫీల్డ్లో రాణిస్తున్న ఓ హీరోయిన్ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. ఇందుకే ఆ హీరోయిన్ ఎవరు, ఆమె సాధించిన రికార్డ్ ఏంటి, పూర్తి వివరాలు చూద్దాం. బాలీవుడ్ నటి సయామీ ఖేర్ ఓ అరుదైన రికార్డును సృష్టించారు. గడిచిన ఏడాదిలో 2 సార్లు ఐరన్ మ్యాన్ 70.3 ట్రయథ్లాన్ ను విజయవంతంగా పూర్తి చేసింది సయామీ. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటిగా చరిత్ర సృష్టించింది. సయామీ తన మొదటి ఐరన్ మ్యాన్ 70.3ను జర్మనీలోని బెర్లిన్లో సెప్టెంబర్ 2024లో పూర్తి చేశారు. ఇక రెండవ రేస్ను స్వీడన్లోని జోంకోపింగ్లో జరిగిన ఐరన్ మ్యాన్ 70.3 యూరోపియన్ ఛాంపియన్షిప్లో సయామీ జూలై 6న పూర్తి చేశారు. ఈమె ఈ రేస్ను 8 గంటల్లోనే పూర్తి చేయడం గమనార్హం. ఈ రేస్తో ఆమె ఈ ట్రయథ్లాన్ను పూర్తి చేసిన తొలి భారతీయ మహిళా నటిగా నిలిచారు. ఈ రేసు అతి కష్టతరమైంది. గడ్డ కట్టించే నీటిలో ఈదటం, కఠినమైన కొండలపై సైక్లింగ్ చేయడం, విపరీతమైన గాలులను తట్టుకొని ముందుకు సాగటం అంటే ఎంతో కష్టం. అయినప్పటికీ వాటిని తట్టుకొని సయామీ ఈ రేసును మొదటి రేసు కంటే 32 నిమిషాల ముందే పూర్తి చేశారు. ఐరన్ మ్యాన్ 70.3 అనేది ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఎండ్యూరెన్స్ రేసుల్లో ఒకటి. ఈ పోటీలో 1.9 కిలోమీటర్ల ఈత, 90 కిలోమీటర్ల సైక్లింగ్, 21.1 కిలోమీటర్ల పరుగు ఉంటుంది. ఈ 3 ఈవెంట్లను ఏమాత్రం విరామం లేకుండా కంటిన్యూగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకే ట్రయథ్లాన్ గేమ్ చాలా కష్టతరమైందని అంటారు. ఈ విజయంపై సయామీ స్పందించింది. తానెంతో సంతోషంలో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. పట్టుదల, క్రమశిక్షణతో ఏదైనా సాధ్యమే అన్నారు. ప్రపంచంలో తానేంటో నిరూపించుకోవడానికి ఇది చేయలేదు, ఇది నా మనసుకు నచ్చింది, అందుకే చేస్తున్నానని తెలిపారు. గత సంవత్సరం కన్నా ఈ ఏడాది రేస్ను 32 నిమిషాల ముందే పూర్తి చేశానని చెప్పారు. ఇక సయామీ విషయానికి వస్తే నాసిక్కి చెందిన ఈమె మొదట మోడల్గా కెరీర్ ప్రారంభించింది. సాయిధరం తేజ్ నటించిన రే ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత బాలీవుడ్లో పలు అవకాశాలు దక్కించుకుంది. కొంత గ్యాప్ తర్వాత కింగ్ నాగార్జున హీరోగా నటించిన వైల్డ్ డాగ్ చిత్రంతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇటీవల హిందీ చిత్రం జాట్లో కీలక పాత్ర పోషించారు. ట్రయథ్లాన్ కోసం ఆమె ఏడాది పాటు కఠినంగా శిక్షణ తీసుకుంది. ఈ విజయంపై ఆమె అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.